నెక్స్ట్ మనం ఎక్స్‌పెన్సెస్ గురించయితే డిస్కస్ చేసుకుందాం. సో, ఆ ఎక్స్‌పెన్సెస్‌లోకి వెళ్ళే ముందల మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో, ఇక్కడ చాలామంది ఆస్ట్రేలియన్స్ మనకి ఇక్కడ బేర్ ఫుట్ ఇన్వెస్టర్స్ అని ఒక బుక్ ఉంది. అంటే అందులో ఏం చెప్తాడంటే మనం డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి? ఎంత వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? ఎంత ఖర్చు పెట్టుకోవాలి? దేనికి ఎంత ఖర్చు పెట్టుకోవాలి? అట్లా మన ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి? ఏంటి అని ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా బుక్‌లో ఉంటుందనమాట. దాని మీద నేను ఒక వీడియో చేశా లాస్ట్‌లో. మీరు పైన చూడండి వస్తుంది గదా! దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో మనకి మెయిన్‌గా ఎక్కువ డబ్బులు మనం పే చేసేది రెంట్‌కి. ఓకే. ఈ రెంట్ కూడా మనం ఉండే ప్లేస్‌ని బట్టి, మనకున్న ఫెసిలిటీస్‌ని బట్టి, ఓకే. ఈ అన్నిట్లి బేస్ మీద మనకి రెంట్ అనేది డిసైడ్ అవుతుంది. సో, ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట ఇక్కడ. అలాగే నేను చేంజ్ అయిన దాన్ని బట్టి, ఓకే. మా ఫ్రెండ్స్ చేంజ్ అయిన దాన్ని బట్టి వీటిల్ని బేస్ చేసుకొని మీకు అరౌండ్ ఒక నంబర్ అయితే ఇస్తాను. సో, దాన్ని బేస్ చేసుకొని మీరు కాలిక్యులేట్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే కొందరు మా ఫ్రెండ్స్ యూని లాడ్జ్‌లో ఉంటున్నారు. ఇక్కడ మనకి యూసీ ఉంది గదా! యూసీలో యూని లాడ్జ్‌లో ఉంటున్నారు. సో, అందులో ఉంటే ఏంటంటే మనకి కాంట్రాక్ట్ ఇక్కడ మనం ఎక్కడ స్టే చేయాలన్నా కాంట్రాక్ట్ అనేది తీసుకోవాలి. 6 మంత్స్‌కో, 3 మంత్స్‌కో, 1 ఇయర్‌కో ఇట్లా ఇస్తా ఉంటారనమాట. 1 ఇయర్ నాకు తెలిసి మాక్సిమము. నేను అంతవరకే విన్నాను. మరి ఇంకా ఎక్కువ ఇస్తారో లేదో మనకు తెలీదు. అయితే ఇప్పుడు యూని లాడ్జ్‌కొచ్చేసరికి నువ్వు 6 మంత్స్‌కి కాంట్రాక్ట్ తీసుకొని పే చేస్తే ఒక అమౌంట్ ఉంటుంది వీక్లీ. ఆహ్, మనం 1 ఇయర్‌కి తీసుకుంటే ఒకలాగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా సిస్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు తనకి 6 మంత్స్‌కో, 3 మంత్స్‌కో తీసుకునుండుంటే ఒక $290 వీక్లీ ఓన్లీ రెంటే అట్లా అయ్యేదన్నమాట. అంటే అందులో ఇంక్లూడింగ్ బిల్స్ అన్నమాట. మనకి ఇంటర్నెట్ వస్తది, పవరు, వాటరు, ఈ గ్యాస్ ఇవన్నీ మనం సెపరేట్ పే చేయక్కర్లా అంతే అన్నమాట. అయితే ఇప్పుడు సపోజ్ 1 ఇయర్‌కి తీసుకుంటే, 1 ఇయర్‌కి తీసుకుంటే మనకి ఎంతుంటది? అరౌండ్ $260, $270 ఇలా పే చేస్తామన్నమాట. సో, అది కూడా వాళ్ళేంటి 6 బెడ్‌రూమో, 5 బెడ్‌రూమో హౌస్ అది తీసుకుంటే ఆ ఫ్లాటల్లే తీసుకుంటే అప్పుడు అంత పడుద్దనమాట. అంటే మనకి సింగిల్ బెడ్‌రూమ్‌లో ఉండాలంటే ఎంత పడొచ్చు అంటే, మనకి 600 ఉండొచ్చు వీక్లీ. 500 ఉండొచ్చు, 550 ఉండొచ్చు. ఓకే. ఇలా అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి యూని లాడ్జెస్‌లో మనకి 12 షేర్ ఉండొచ్చు, 6 షేర్ ఉండొచ్చు, 2 షేరు, 1 బెడ్‌రూమ్ ఉండొచ్చు, స్టూడియో రూమ్స్ ఉండొచ్చు. ఇట్లా చాలా ఉండొచ్చనమాట. అలాగే బయట గూడా మనం చూసుకుంటే 1 బెడ్‌రూమ్, 2 బెడ్‌రూమ్, 3 బెడ్‌రూమ్ హౌస్‌లుంటాయి. లేదంటే టౌన్ హౌస్‌లుంటాయి. అపార్ట్మెంట్స్‌లో తీసుకోవచ్చు. సో, ఇలా ఎలాగైనా తీసుకోవచ్చు. కాకపోతే మనం ఎంత తక్కువ స్పెండ్ చేస్తే మనీ రెంట్ మీద మనకి అంత ఏంటంటే అంత కన్వీనియంట్‌గా ఉండవనమాట. కొందరు ఇల్లుంటాయి. ఇప్పుడు ఒక రూము ఫ్రీగా ఉంటుందనుకుంటే వాళ్ళు దాన్ని రెంట్‌కిచ్చేస్తారు. అంటే వాళ్ళ థింగ్స్ యూజ్ చేసుకోవచ్చు. అట్లా రెంట్‌కిచ్చేస్తారనమాట. కాకపోతే మనం సెపరేట్‌గా బయటుంటే యూని లాడ్జ్‌లో గాకుండా మనకి బిల్స్ సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్‌కి కూడా సెపరేట్‌గానే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇంటర్నెట్‌కి ఎంత ఉండుండొచ్చంటే మనకి ఒక $60 ఓకే. 60-90, 100, 120 ఓకే. మంత్లీ అంత బిల్లు వస్తుంది ఇంటర్నెట్. అంటే ప్లాన్స్ అలా ఉంటాయన్నమాట. ఇన్ కేసు మనం మొబైల్ రీచార్జ్ చేసుకోవాలి. మొబైల్ రీచార్జ్‌కి నేనైతే $25 పే చేస్తా. మన నాకు తెలిసి అదే తక్కువ అనుకుంటున్నా. ప్రీవియస్‌లీ ఇంకా తక్కువుండేది $19 కాపోతే ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ఫర్ ఎళ్ళేది కాదు. అయితే మనకి $35 ఉంది, 45 ఉంది, $50 ఉంది. ఇలా ఎంతైనా పే చేయొచ్చు. మన ఫోన్ రీచార్జ్‌కి. హౌస్ రెంట్‌లొచ్చేసేసి మన ఇప్పుడు బయట చూసుకుంటే బయట ఎక్కువే ఉంటది. ఇప్పుడు మనకి 1 బెడ్‌రూమ్ చూసుకుంటే ఒక చోటన 350 ఉండొచ్చు, 550 ఉండొచ్చు, 650 ఉండొచ్చు. 2 బెడ్‌రూమ్ తీసుకున్న 550, 650 ఇట్లా ఉండొచ్చనమాట. ఇది మనకి ఇల్లుని బట్టి అట్లా డిఫరెన్స్ ఉంటది. మీరు ఒకటి షేర్ చేసుకుంటే మినిమమ్ ఓకే. మినిమమ్ చెప్తున్నా. మినిమమ్ మీరు ఖచ్చితంగా ఒక $250 అయితే పెట్టాల్సిందే. ఇంకా తక్కువ పడాలంటే చాలామంది ఫ్రెండ్స్ ఉండి, చాలామంది షేర్ చేసుకుంటే అట్లా అడ్జస్ట్ అయ్యి, అట్లా ఉండి చేసుకోవాలంటే ఆ పాజిబిలిటీ ఉండొచ్చు.
ఓకే. ఖచ్చితంగా ఉంటదని చెప్పను. పాజిబిలిటీ ఉండొచ్చు. ఎందుకంటే మనకు కూడా అందరూ లైక్ మైండెడ్ పీపుల్ తగలాలి గదా! ఓకే. అది. నెక్స్టు అందరితో కలిసుంటే మళ్ళీ అది ఇంకో గొడవలు. అయ్యేంటి? ఎలా ఉంటాయి? అసలు సిట్యుయేషన్సు అని జెప్పేసి మనం నెక్స్ట్ వీడియోలో చేస్తా. నేనైతే చెప్పేది మనకి మినిమము ఒక 250 నుంచి ఒక $600-900 వరకు అయితే ఉండొచ్చు వీక్లీ రెంట్స్. బట్ మనకి బిల్స్ అనేవి పవర్ బిల్లు, అలాగే వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు ఇవన్నీ ఎవ్రీ 3 మంత్స్‌కి వస్తాయన్నమాట. మంత్లీకి, వీక్లీ కాదు. ఎవ్రీ 3 మంత్స్‌కి వస్తాయి. ఇంకా మనకి ఎక్స్‌పెన్సెస్ అయితే ఏమున్నాయి? గ్రోసరీస్ ఉంటాయి. గ్రోసరీస్ ఎంతుండొచ్చు? అది గూడా మన మీద డిపెండ్ అయ్యే బట్టి మనం ఎంత తింటాం, ఏం తింటాం, ఏంటి, ఎలా తింటాం అని జెప్పేది. ఇప్పుడు మనం బయటికెళ్తే మినిమమ్ మన ఇండియన్ రెస్టారెంట్‌కెళ్ళి బిర్యానీ తినాలంటే ఒక $20-25 అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో, బయట తింటే మళ్ళీ ఖర్చు ఎక్స్‌ట్రా అవుద్ది. ఓన్లీ మనం గ్రోసరీస్ తెచ్చుకొని తినే లెక్క అయితే మనకు ఒక వీక్లీ ఒక $50-100 అయితే జేసుకోవచ్చు. $50-100 లోపల జేసుకోవచ్చు గ్రోసరీస్ అవన్నీ. ఎగ్జాంపుల్ జెప్తున్నా, మనం ఇన్‌కేస్ టొమాటోస్ తీసుకోవాలంటే మనకి ఒక కేజీ వచ్చేసి $6, $7, ఉండొచ్చనమాట. అంటే సీజన్ బట్టి దొరకని టైంలో ఎక్కువ, దొరికే టైంలో తక్కువ అట్లా సీజన్ టైంలో ఉండొచ్చు. ఓకే. అలా. మనం ఇప్పుడు ఒక లీటర్ మిల్క్ బాటిల్ తీసుకోవాలంటే మనకి $2 నుంచి $4, వరకు అయితే ఉండొచ్చు. అంటే మిల్క్ టైప్‌ని బట్టి ఉంటాయన్నమాట. మనకి ఫుల్ క్రీము, లైట్ క్రీము ఇలా చాలా ఉంటాయి గానీ, మనకి ఒక $2, $3, ఇట్లా పడొచ్చనమాట ఒక లీటరు. బట్టలు ఇవి కొనుక్కోవాలంటే కేమార్ట్ ఇట్లా ఉంటాయన్నమాట. తక్కువకి అట్లా అంటే మనకి అవి గూడా ఒక $10 నుంచి $20, $30 వరకైతే ఉంటాయి. మనకి జీన్సెస్ గూడా ఇక్కడిది అంత పర్ఫెక్ట్‌గా సూట్ అవ్వవనమాట. మనకి డోలు డోలుగా ఉన్నట్లు కొందరికి నచ్చవు గదా! సో, ఇంకా ట్రాన్స్‌పోర్ట్ ఎలా ఉంటద్ది అని జెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు కారు కొనుక్కుంటే ఒకలా ఈ ఇండియాలో లాగా మనం కార్ రిజిస్ట్రేషన్‌లో ఒకసారి కడితే సరిపోదు. ఎవ్రీ ఇయర్ ఉంటదనమాట. నువ్వు మంత్లీ అయినా కట్టుకోవచ్చు. మంత్లీ. అలాగే కార్ ఇన్స్యూరెన్స్ ఉంటది. పెట్రోలు ఇయన్నీ. అంటే నువ్వు టైమ్ సేవ్ చేసుకుంటున్నావు. డబ్బులెక్కువ ఖర్చు పెడుతున్నావు. అదే మనం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయితే మనకి ఇక్కడైతే ఆహ్, కాన్బెరాలో అయితే మనకి ట్రామ్స్ ఉంటాయి. బసెస్ ఉంటాయి. మనకి వన్ వేకి ఎళ్లి రావాలంటే మనకి ఒక $5 అవ్వొచ్చు. డిపెండ్స్ ఆన్ అవి చేంజ్ అవుతా ఉంటాయి. నువ్వు ప్లేస్‌ని, డిస్టెన్స్‌ని బట్టి గూడా పడుద్ది.